హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ గ్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మంచి మాట ఏంటి అంటే, బలమైన మనస్తత్వం ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకుందామండి. బలమైన మనస్తత్వం ఉన్నవారి లక్షణాలు ఏంటి అని అంటే, తమకు ఒకవేళ ఏదైనా చెడు జరిగిందనుకోండి, అదే తలుచుకుంటూ కుంగిపోతూ సమయాన్ని వేస్ట్ చేయరనమాట. అంటే ఎవరికైనా బలమైన లక్షణాలు, బలమైన మనస్తత్వం గల లక్షణాలు ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు అని అంటే, తమకు ఏవైనా చెడు జరిగితే ఆ చెడునే తలుచుకుంటూ అలా కుంగిపోతూ కూర్చొని సమయాన్ని వృధా చేసుకోరు. ఇది ముఖ్యమైన లక్షణము. ఆ చెడు జరిగిన దాన్ని వెంటనే మర్చిపోయి ప్రస్తుతం చేయవలసిన పనిపై మనసు అంటే దృష్టి పెడతారనమాట. మార్పును స్వాగతిస్తారు, సవాళ్లను స్వీకరిస్తారు. తమ నియంత్రణలో లేని విషయాల గురించి పట్టించుకోరు. ఇలా పట్టించుకోకపోవడం వల్ల అంటే తమ నియంత్రణలో లేని విషయాలను పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారనమాట. తమ జీవితాన్ని తీర్చిదిద్దుకునే బాధ్యత తమదే అని విశ్వసిస్తారు. మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం బాధ్యత అన్నది ఇతరులది కాదు, మనదే. మనమే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్న దాన్ని వాళ్ళు విశ్వసిస్తారు, అంటే నమ్ముతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఇది ఇప్పుడు నేను చెప్పినవన్నీ బలమైన మనస్తత్వం గల వారి లక్షణాలు అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.